దర్శకుడు పూరి జగన్నాథ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కేసులో కొత్త వదంతులు వినిపించడం ప్రారంభించాయి. పూరి జగన్నాథ్ భార్య కొంతమంది సన్నిహితుల దగ్గర వాపోయారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. హీరోయిన్ చార్మి అనే రాక్షసి మత్తులో పడి తన భర్త ఇలా అయిపోయారని పూరి భార్య లావణ్య తన సన్నిహితులు కొందరి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారన్నది ఆ వార్తల సారాంశం. చార్మితో కలిసిన తర్వాతే డబ్బు ఇబ్బందులు తలెత్తాయని, అపజయాలు పలకరించాయని లావణ్య అన్నారట. అంతేకాదు, చార్మి సోదరుడికి పంజాబ్ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, సిట్ అధికారులు పంజాబ్కు వెళ్లి ఆ మూలాలు వెలికి తీయాలని కోరారంటూ వార్తల్లో పేర్కొన్నారు. చార్మి మూలంగా తమ దాంపత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని, తను నిలదీస్తే పూరి ఇంటికి రావడం కూడా మానేశారని, దాంతో ఇక తెగేదాకా లాగకూడదని తాను తగ్గిపోయానని లావణ్య పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. పూరి లావణ్యలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఓ షూటింగ్ సమయంలో లావణ్యని చూసి పూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చార్మితో పూరి సంబంధాలపై ఎప్పటినుండో గాసిప్లు గుప్పుమంటున్నాయి. ఆమె కోసమే పూరి కనెక్ట్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి ఆమెను సీఈఓగా చేశారు. అంతేకాదు, తన సినిమా ప్రొడక్షన్ పనులు కూడా చార్మికే అప్పగించారు. చార్మిని కూడా డ్రగ్స్ కేసులో సిట్ విచారించనుంది. ఒకవేళ లావణ్య అన్నారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలను సిట్ సీరియస్గా తీసుకుంటే పంజాబ్లో చార్మి సోదరుడి మూలాలు కూడా శోధించే అవకాశం ఉంటుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.